ఆస్ట్రియా ట్రిప్లో అనదర్ డే. యాజ్ యూజువల్ మా డే ట్రైన్ జర్నీతో స్టార్ట్ అయింది. ఈరోజు మేము విజిట్ చేసిన ప్లేస్ ఇన్స్బర్గ్. మా ఎంటైర్ జర్నీ అంతా కూడా మంచి వ్యూ పాయింట్ని. కొన్ని ప్లేసెస్ అయితే అక్కడ కొంచెం సేపు ట్రైన్ ఆపితే ఎంత బాగుందో అని అనిపించింది. చాలా ప్లేసెస్ అయితే వీడియోస్లో కన్నా రియల్గానే చాలా బాగున్నాయి. మనకి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటి అంటే ట్రైన్ విండో నుంచి చాలా బాగా వ్యూ కనిపిస్తుంది. సో ఫైనలీ వీ రీచ్డ్ ది ఇన్స్బర్గ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 1.5 hours ఫ్రమ్ సాల్జ్బర్గ్. నాకు ఈ వెళ్ళే ప్లేస్ గురించి తెలుసు, కానీ ఆ ప్లేస్ ఇంత బాగుంటుందని అస్సలు తెలియదు. నేనైతే దూరం నుండి ఆ స్నో మౌంటైన్స్ చూస్తూనే చాలా ఎమోషనల్ అయ్యాను. అటువంటిది మేము పీక్ ఆఫ్ ది స్నో మౌంటైన్ వరకు వెళ్ళాము. ఇది ఇప్పటి వరకు నేను చూసిన వాటిలో ఒక బిగ్గెస్ట్ మెమరీ. ఇన్స్బర్గ్ స్టేషన్ నుండి కేబుల్ కార్ స్టేషన్కి రీచ్ అయ్యాము. మనకి ఇక్కడ టికెట్ ప్రైస్ ఒక పర్సన్కి వచ్చి 51 euros. ఇక్కడ మనకి 3 స్టాప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టాప్లో జూ అండ్ సెకండ్ అండ్ థర్డ్ స్టాప్లో స్నో మౌంటైన్ వ్యూ ప్లేసెస్ ఉంటాయి. మాతో చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఫస్ట్ మేము జూ ప్రిఫర్ చేసి అక్కడికి వెళ్ళాము. ఇక్కడ జూలో ఆల్మోస్ట్ మన ఇంటి దగ్గర రెగ్యులర్గా చూసే అన్నిటినీ కూడా పెట్టారు. సో అంత పెద్దగా ఇక్కడ ఏమీ లేవు, బట్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రం అక్కడక్కడ చిన్న యాక్టివిటీస్ పెట్టారు. అవైతే చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి నాకు చాలా భయం వేసింది ఏంటంటే ఈగల్ పాత్. ఇక్కడ హార్మ్లెస్ వాటిని బోన్లో పెట్టి అండ్ హార్మ్ చేసే వాటిని ఫ్రీగా వదిలేశారు. ఈ ఈగల్స్ని చూస్తున్నంతసేపు వామ్మో చాలా భయం వేసింది, ఎక్కడ అవి మా మీదకి వస్తాయో అని. సో అలా జూ మొత్తం కంప్లీట్ చేసి లంచ్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు మేము వెళ్ళబోయే ప్లేస్ టాప్ ఆఫ్ ది మౌంటైన్. ఇలా 2 కేబుల్ కార్స్ చేంజ్ అయ్యి పైకి వెళ్ళాలి. ఇక్కడ చాలామంది ట్రెక్కింగ్ చేస్తున్నారు ఆ మౌంటైన్ పైకి వెళ్ళడానికి. అండ్ మనకి కనిపిస్తున్న ఈ మౌంటైన్ పై నుండి స్కేటింగ్ చేస్తూ కిందకు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అదొకటే కాదు, ఇక్కడ మనం పారాగ్లైడింగ్ కూడా చేస్తూ ఉన్న వాళ్ళని చూడొచ్చు. ఒక్క మాటలో ఈ ప్లేస్ గురించి చెప్పాలి అంటే ఇది ఒక హెవెన్. అండ్ మనం పెట్టిన అన్ని డబ్బులకి కూడా ఈ ప్లేస్ ఒక వర్త్. మేమైతే కరెక్ట్ టైంలో వెళ్ళాము అని అనిపించింది. స్నో ఉంది అంటే పక్కాగా జాకెట్ వేసుకోవాలి కదా, కానీ వెదర్ చాలా బాగుండడం వల్ల మేము జాకెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. పైన ఎండ, కింద స్నో, ఇట్స్ లైక్ ఎ బెస్ట్ కాంబినేషన్ టు ఎంజాయ్ ది వ్యూ. సో అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేసి డౌన్కి వచ్చాం. ఇక్కడ మనకి ఫుడ్ అండ్ రెస్టారెంట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ పిల్లలతో ఏమైనా ఆడుకోవాలనుకున్నా కూడా ఇది చాలా మంచి ప్లేస్ అన్నమాట. ఎలాంటి ప్లేస్ అయినా సరే మన వెకేషన్కి వచ్చినప్పుడు ఏ ప్లేస్ని అయినా వదిలి వెళ్ళడం తప్పదు. వెళ్ళాలి అని అనిపించకపోయినా వదిలి వెళ్ళాల్సి వస్తుంది. I hope you like this video. Please subscribe the channel and click on the bell icon for more videos.
థ్యాంక్ యూ సో మచ్.